ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 11. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. వరుణ్ వెంటనే వెళ్తున్న నక్షత్ర చేతిని పట్టుకుని తన పక్కనే ఉన్న సోఫాలో కూర్చోపెట్టుకుంటాడు. తర్వాత ప్రియా వైపు చూస్తూ, ఏం చూస్తున్నావు, కూర్చో అని సీరియస్గా చెప్పగానే ఇంకా ప్రియా వరుణ్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది. ఇందాకటి నుండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని వరుణ్ ప్రియాతో మాట్లాడుతుంటే నక్షత్ర అర్థం కాక తన తలని పట్టుకుంటుంది. చెప్పు వరుణ్, నువ్వు ఏం చెప్పినా కూడా నిజమే కదా చెప్తావు, నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని ప్రియా చిన్నగా అంటుంటే, నేను చెప్పింది విన్న తర్వాత నాపైన నమ్మకం కాదు, నీ ఫ్రెండ్ పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది అని ఇంకా వరుణ్ జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తను మార్నింగే ఫైల్ మర్చిపోయానని చెప్పి లోపలికి రావడం అంటే వరుణ్ వచ్చింది నక్షత్ర గురించి, కానీ అక్కడ ప్రియకి అలా చెబుతాడు. అదే టైంలో నక్షత్ర ఏడుస్తూ ఉండటం, కరెక్ట్గా వాళ్ళ బావ కాల్ చేయడం, నక్షత్ర స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే నక్షత్ర బావ కమల్ నక్షత్రతో ఏం మాట్లాడాడో, అలాగే వాళ్ళ అత్త ఏం మాట్లాడిందో ప్రతిదీ కూడా ప్రియాకి చెప్తాడు. తర్వాత తనే నక్షత్రని జ్యువెలరీ షాప్ దగ్గర డ్రాప్ చేయడం, కానీ ఒక అమ్మాయిని ఒంటరిగా తెలియని ప్లేస్కి పంపించడం కరెక్ట్ కాదు అని తన మనసుకి అనిపించడం వల్ల ఇంకా నక్షత్రాన్ని ఫాలో చేయడం, అక్కడ నక్షత్ర తన తల్లి జ్యువెలరీని తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకోవడం, ఇంకా తర్వాత నక్షత్ర తన బావ కాల్ చేయగానే తన చేతిలో ఉన్న బ్యాంగిల్స్ని గట్టిగా పట్టుకోవడం, దానివల్లే నక్షత్ర చేతికి గాయం అవ్వగానే తనే నక్షత్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినట్టు చెప్తుంటే నక్షత్ర మాత్రం అప్పటికే ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రియా కూడా షాక్లో ఉండిపోతుంది. అంటే ఇతను మార్నింగ్ నేను ఆ కమల్తో మాట్లాడిన మాటలు మొత్తం విన్నాడా, అందుకే నన్ను ఫాలో చేశాడా, అందుకేనా నాపైన అంత సీరియస్ అయ్యాడు, గాయం అయినందుకు అంత కేరింగ్ చూపించాడు, కానీ నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేదు కదా, ఇతనే కదా ఫస్ట్ ఎయిడ్ చేశాడు, మరి ప్రియాకి అని అంటుండగా అర్థమైంది నాకు ఫస్ట్ ఎయిడ్ చేసింది ఇతనే అని చెప్తే మళ్ళీ ప్రియా ఫీల్ అవుతుంది అని అలా చెప్పినట్టున్నాడని నక్షత్ర ఇంకా వరుణ్ బిహేవియర్కి తనకి చాలా కొత్తగా అనిపిస్తుంటే అలాగే వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వరుణ్ చెప్పిన మాటలకి ప్రియా నోట్ల నుండి మాట కూడా రావడం లేదు. ఏం చెప్తున్నావు వరుణ్, నక్షత్ర వాళ్ళ అత్తయ్యకి అమౌంట్ పంపించడం కోసం ఆంటీ చేయించిన నగలని తాకట్టు పెట్టిందా, ఆ కమల్ నక్షత్రతో అంత దారుణంగా మాట్లాడా, నక్షత్ర ఇదంతా భరించలేక తనకి తాను గాయం చేసుకుందా, అసలు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది, అసలు నేను అని ప్రియాకు క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని స్పీడ్గా నక్షత్ర దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాలపై కూర్చుని నక్షత్ర చేతులని పట్టుకుంటుంది. ఐఎమ్ సారీ నక్షత్ర, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు, ఇప్పటికే నా మైండ్ ఏమీ బాగోలేదు, ఒక పక్క వరుణ్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, మరోపక్క నేను వచ్చే టైంకి నువ్వు వరుణ్ వైపు చూస్తూ ఉండటం, ఆ టైంలో నేను ఏం ఆలోచిస్తున్నానో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మనసుని విరిచేశాను, నన్ను క్షమించి నక్షత్ర అని ప్రియా తన కన్నీళ్లతో నక్షత్ర చేతులని పట్టుకుని అడుగుతుంటే నక్షత్ర మౌనంగా ఉంటుంది. ఎందుకంటే తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ప్లీజ్ నక్షత్ర, అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకో ఆంటీ నగలు తాకట్టు పెట్టావు, ఒక్క మాట నా దగ్గర అమౌంట్ లేవని చెబితే నేను అమౌంట్ ఇచ్చేదాన్ని కదా, ఇంకా నువ్వు మారకుండా ఇలాగే ఉంటే ఎలా నక్షత్ర అని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే అయిపోయింది కదా ప్రియా, ఇంకా వదిలేసాయని నక్షత్ర చిన్నగా అంటుంది. లేదు, నేను నిన్ను అన్న మాటలు చిన్నవి కావు, చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను, నీ క్యారెక్టర్ అంటే ఏంటో నాకు బాగా తెలుసు, అన్నీ తెలుసు కూడా నేను చాలా తప్పుగా అనుకున్నాను, నిజంగా ఆ టైంలో నాకు దయ్యం పట్టినట్టుంది, ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాకుండా మాట్లాడాను, నన్ను క్షమించు అని ప్రియా నక్షత్ర రెండు చేతులను పట్టుకుని తన చెంపలపై వాయించుకుంటుంటే
ప్రియా ప్లీజ్ ముందు నువ్వు కూర్చో అని నక్షత్ర బాధగా అంటుంది. నక్షత్ర తన చేతిని వెనక్కి తీసుకుంటుంది వెంటనే. ఎందుకంటే ప్రియా కొట్టుకోవడం వల్ల తన చేతికి మళ్ళీ బ్లడ్ వస్తుంది. అందుకే ప్రియా అది చూస్తే తన వల్లే జరిగింది అని ఇంకా ఏడుస్తుంది అని ఇంకా నక్షత్ర తన చేతిని వెనక్కి తీసుకుని తన చున్నీతో రౌండ్గా చుట్టేస్తుంది. కానీ నక్షత్ర చేసిన పని వరుణ్ చూపుని దాటిపోదు. వరుణ్ మౌనంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా నక్షత్ర ప్రియా గురించి ఆలోచించడం వరుణ్ చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ప్రియా ప్లీజ్ ముందు వెళ్ళి కూర్చో అని నక్షత్ర చిన్నగా అంటుంటే ప్రియా లేచి ఇంకా నక్షత్ర పక్కన కూర్చుంటుంది. ప్రియా నెమ్మదిగా నక్షత్ర చేతిని తన చేతిలోకి తీసుకుని, నక్షత్ర నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ముందు నేను ఇందాకన్న మాటలకి నన్ను క్షమిస్తావు కదా అని ప్రియా ఏడుస్తూ అంటుంటే, నువ్వు నా ఫ్రెండ్వి ప్రియా, నువ్వేం మాట్లాడినా నేను తప్పుగా అనుకోను. ఆ టైంలో నువ్వు మాట్లాడిన మాటలకి బాధపడిన విషయం నిజమే. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూసిన తర్వాత అసలు ఆ విషయం గురించి నేను మర్చిపోయాను అని నక్షత్ర అంటుంటే వరుణ్ మాత్రం నక్షత్ర వైపే చూస్తూ ఉంటాడు. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఈ మంత్ సాలరీ పడలేదా? నీ దగ్గర అమౌంట్ ఉంటాయి కదా, మరి ఎందుకు ఆంటీ ఎంతో ప్రేమతో నీకిచ్చిన జ్యువెలరీని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశావు. ఎప్పుడు కూడా ఆ జ్యువెలరీని టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నా కూడా ఎందుకు ఇలా చేశావు? ఆ జ్యువెలరీ నీకు ఎంత ఇంపార్టెంటో చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను కదా అని ప్రియా అడుగుతుంటే నక్షత్ర ఒక క్షణం మౌనంగా ఉంటూ, నా జాబ్ పోయింది ప్రియా అని అనగానే ప్రియా వాట్ అని అరుస్తుంది. అవును ప్రియా, నేను ఇక్కడికి వచ్చే ముందే నా జాబ్ పోయింది. తర్వాత జాబ్ సర్చింగ్లో ఉండగా నువ్వు సడన్గా సూసైడ్ చేసుకున్నావని తెలియగానే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ కంపెనీ నుండి నాకు ఆఫ్ అమౌంట్ కూడా సాలరీ పడలేదు. యాక్చువల్లీ నా ఐడిని ఆ కంపెనీ నుండి డైరెక్ట్గా టెర్మినేట్ చేశారు అని నక్షత్ర అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? డైరెక్ట్గా నీ ఐడిని టెర్మినేట్ చేయడం ఏంటి? నువ్వేదైనా ఫ్రాడ్ చేస్తే లేదా కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం, ఏమైనా ఇల్లీగల్ చేయడం అలాంటివి చేస్తే ఐడి టెర్మినేట్ అవుతుంది. నువ్వెలాంటి అమ్మాయివో నాకు తెలుసు కదా, ఎవరు చేస్తారు ఇదంతా అని ప్రియా కోపంగా అంటుంటే నక్షత్ర మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలుసు నక్షత్ర, ఇప్పుడు నా గురించి అసలు ప్రియాతో చెప్పవని, ఎందుకంటే ఇప్పటికే నీ క్యారెక్టర్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అడుగుతుంటే మాట్లాడేవేంటి నక్షత్ర, ఎవరిదంతా చేసింది అని ప్రియా కోపంగా అంటుంటే, ఆ కంపెనీ చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి. యాక్చువల్లీ ఇందులో నా తప్పు కూడా ఉంది. ఆ రోజు అతను చాలా హడావిడిగా కంపెనీకి వచ్చాడు. 1 వీక్ మాత్రమే తనకి టైం ఉందని చెప్పి 1 వీక్లో తన వర్క్ కంప్లీట్ అయిపోవాలని చెప్పాడు. కానీ అతను ఎంత బిజీగా ఉన్నాడో ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ఆ రోజు అతను అందరితో మీటింగ్ అరేంజ్ చేశాడు. నేను కూడా నాతో మీటింగ్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామను అనేలోపు మేనేజర్ వచ్చి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను రాను అని చెప్పేసరికి అతనికి బాగా కోపం వచ్చింది. నేను కూడా ఒక క్షణం ఆలోచించాల్సింది. అనవసరంగా ఇంతవరకు తెచ్చుకున్నానని నక్షత్ర చెప్తుంటే వరుణ్ మాత్రం నక్షత్ర మాటలకి ఒక క్షణం షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? నీ డ్యూటీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇందులో నీ తప్పేముంది? ఇంత చిన్నదానికి నిన్ను జాబ్లో నుండి తీసేశాడా? ఎవడు వాడు అని ప్రియా కోపంగా అంటుంటే, అవన్నీ వదిలేసే ప్రియా, ఇప్పుడు ఆ పర్సన్ గురించి ఎందుకు చెప్పు? యాక్చువల్లీ ఆ రోజు నేను నార్మల్గా అయితే ఉండేదాన్ని. కానీ ఆ రోజు అనూష పుట్టినరోజు. అనూషకి ఎవరూ లేరు అని నీకు కూడా తెలుసు కదా. తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని నేనే ముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాను. అంటే నైట్ కరెక్ట్ టైంకి అందరూ టెర్రస్ పైన ఉండాలి అని. డెకరేషన్ అన్నీ చేయమని
నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను. అప్పటికి నేను తనకి విష్ చేయలేదు అని అనూష బాధలో ఉంది. కానీ తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని తనే నా రోజు మార్నింగ్ నుండి కూడా విష్ చేయలేదు. ఆ హడావిడిలో నేను ఇంటికి వెళ్ళాలి అని ఆ మీటింగ్ని రిజెక్ట్ చేశాను. ఆ టైంలో ఒక్క అనూష ఫీలింగ్స్ మాత్రమే నాకు కనిపించాయి. కానీ అని నక్షత్ర ఒక క్షణం వరుణ్ వైపు చూసి మౌనంగా ఉండిపోతుంది. వరుణ్కి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు నక్షత్ర ఏ పరిస్థితుల్లో ఉంది అని. వరుణ్ ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర తన వైపుకి చూసేసరికి వరుణ్ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తాడు. అదంతా ఓకే నక్షత్ర, నువ్వు నాకు అనుషకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో మాకు తెలీదా? కానీ మీటింగ్ రిజెక్ట్ చేసినందుకు నిన్ను జాబ్లో నుండి తీసేయడం కరెక్ట్ కాదు. మనం వెళ్ళి పోలీస్ కేసు పెడదాం. అసలు అలా ఎలా జాబ్లో నుండి తీసేస్తాడు? నువ్వేదైనా ఫ్రాడ్ చేస్తే నిన్ను కంపెనీ నుండి టెర్మినేట్ చేయాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు వెంటనే కేస్ ఫైల్ చేయని ప్రియా కోపంగా అంటుంటే, అవేమీ వద్దు ప్రియా, నెక్స్ట్ మంత్ మళ్ళీ అత్తయ్యకి అమౌంట్ పంపించాలి, అలాగే అమ్మ జ్యువెలరీ కూడా విడిపించాలి. అందుకే నేను అబ్రాడ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని నక్షత్ర చిన్నగా అంటుంటే వరుణ్ వెంటనే నక్షత్ర వైపుకి టర్న్ అవుతాడు. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు నాకు ఇంకొక విషయం అర్థం కావడం లేదు. నీ దగ్గర సేవింగ్స్ అయినా ఉంటాయి కదా. 1 year నుండి నువ్వు జాబ్ చేస్తున్నావు. నాకు తెలుసు మీ అత్తయ్యకి అమౌంట్ పంపించడం, ఇంకా అక్కడ మెయింటెనెన్స్, వాటన్నింటికి ఖర్చు అవుతుంది అని. కానీ నువ్వు ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసి ఉంటావు కదా. మరి ఆ అమౌంట్ ఏమైంది? 1 lakh కోసం నువ్వు ఆంటీ నగలని తాకట్టు పెట్టావా? నాకు పిచ్చి పట్టినట్టు ఉంది నక్షత్ర. అసలేం జరిగిందో చెప్పు అని ప్రియా ఆయోమయం కంటుంటే, నా దగ్గర సేవింగ్స్ ఏమీ లేవు ప్రియా, ప్లీజ్ ఈ టాపిక్ ఇంకా వదిలేసి ఇంక నేను వెళ్తాను అని నక్షత్ర లెగుస్తుంటే వరుణ్ ప్రియాకి కనిపించకుండా నక్షత్ర మోచేతి దగ్గర పట్టుకుంటాడు. ప్రియా కూడా వెంటనే నక్షత్ర చేతిని పట్టుకుంటుంది. నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ కూర్చో అన్నట్టు తన కను సైకిల్తోనే నక్షత్ర వైపు చూసి చెబుతాడు. కానీ ఆ టైంలో ప్రియా నక్షత్ర వైపు చూస్తుంది. నక్షత్ర, ప్లీజ్, మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చేసావని అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఇంతే. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే 1 నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తావు. ఇప్పుడు కూడా ఏదో చేసావు. ఏం జరిగింది చెప్పు నక్షత్ర అని ప్రియా బాధగా అంటుంటే నక్షత్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. నక్షత్ర, నువ్విప్పుడు చెప్పకపోతే నాపైన ప్రామిస్ అని ప్రియా కోపంగా అనేసరికి ప్రియా అని నక్షత్ర చిన్నగా కసురుతుంది. ఇప్పటికైనా చెప్తావా అని ప్రియా కోపంగా మాట్లాడుతుంది. సరే చెప్తాను, మళ్ళీ నువ్వు బాధపడకూడదు, సరేనా అని ఇంకా నక్షత్ర అబ్రాడ్ నుండి సడన్గా ప్రియా దగ్గరికి రావడం, ప్రియా హాస్పిటల్ బిల్ మొత్తం తనే పే చేయడం అన్నీ చెప్పగానే ప్రియా ఒక్కసారిగా నక్షత్ర చేతులని వదిలేస్తుంది. వరుణ్కి మాత్రం ఈసారి గట్టిగా షాక్ తగులుతుంది. అంటే ఇదంతా నా కోసం అని అనుకోగానే ప్రియాకి అసలు కన్నీళ్ళాకువు. అప్పుడు ప్రియాకి గుర్తుకొస్తుంది తను అసలు హాస్పిటల్ బిల్ పే చేయలేదు అని. వరుణ్ కాంటాక్ట్లో లేకపోవడం వల్ల, తను అప్పటికే బాధలో ఉండటం వల్ల ప్రియా అవేమీ గమనించుకునే పరిస్థితుల్లో లేదు. అవును కదా, అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను నాకే అర్థం కావడం లేదు. అసలు హాస్పిటల్ బిల్ గురించి నువ్వు చెప్పే వరకు కూడా నాకు గుర్తులేదు నక్షత్ర అని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే, ఇందాకే చెప్పాను కదా ఏడవకు అని. ప్లీజ్ ప్రియా, అదంతా అయిపోయిన గతం కదా, ఇంకా టాపిక్ మాట్లాడుకొని నక్షత్ర అంటుంటే, అలా ఎలా వదిలేస్తాను? అక్కడ నేను జాయిన్ అయ్యి 5 days హాస్పిటల్లోనే ఉన్నాను. అందులో కూడా ఐసీయూలో. ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో నాకు బాగా తెలుసు. ఎన్ని lakhs అయింది అని ప్రియా బాధగా అంటుంటే నక్షత్ర మౌనంగా ఉంటుంది. నక్షత్ర, ప్లీజ్ అని ప్రియా అనగానే నక్షత్ర తన ఫింగర్స్ ఓపెన్ చేసి చూపిస్తుంటే 4 lakhs అని ప్రియా చిన్నగా అంటుంది. అవును ప్రియా, నాకు ట్రావెలింగ్కి అలాగే హాస్పిటల్ బిల్ పే చేయడానికి
5 lakhs అయింది. అందుకే నా దగ్గర సేవింగ్స్ అమౌంట్ మొత్తం జీరో అయ్యింది. కానీ ఈ పరిస్థితిలో నిన్ను అమౌంట్ అడగడం కరెక్ట్ కాదు అనిపించింది. ఆయన హెల్ప్ చేసింది నా ఫ్రెండ్కే కదా, అందుకే నిన్ను అసలు అమౌంట్ గురించి అడగాలని అనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. ఇప్పటికైనా చెప్పాను కదా వదిలేసేవా అని నక్షత్ర అంటుంటే ప్రియా కన్నీళ్లతో నక్షత్ర వైపు చూస్తూ అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే ప్రియా అని నక్షత్ర లేవగానే ఇంకా వరుణ్ చెయ్యి తన చేతిని పట్టుకుని ఉండటం చూసి నక్షత్ర అర్థం కాక వరుణ్ వైపు చూస్తుంది. నా చేతిని వదలండి, ప్రియ బాధపడుతుంది అని నక్షత్ర చిన్నగా అంటుంటే ఎదుటి వాళ్ళ బాధను మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావా? నీ పెయిన్ మాత్రం ఎవరికి కనిపించకూడదు కదా అని వరుణ్ కొంచెం కోపంగా అంటుంటే నక్షత్ర అర్థం కాక వరుణ్ వైపు చూస్తుంది. ప్రియ బాధపడుతుంది, ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది. కానీ ప్రియ బాధపడడానికి తనే కారణం, నువ్వు కాదు. తన తప్పు తను తెలుసుకుంది కదా, తర్వాత బాధ తగ్గిన తర్వాత నీ దగ్గరికే వస్తుంది. నోరు మూసుకుని కూర్చో అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి అసలు వరుణ్ బిహేవియర్కి నక్షత్రకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. వరుణ్ నక్షత్ర చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరు అని నక్షత్ర కంగారు కలుగుతుంది. ప్రియాకి ఒక్కోసారి నిజంగా తన మైండ్ పనిచేయదనుకుంటా. నీ చేతికి గాయం అయింది అని చెప్పినా కూడా తన కోపంలో బాధలో ఏం చేస్తుందో అర్థమవకుండా మళ్ళీ నీ చేతికి గాయం చేసింది అని వరుణ్ నక్షత్ర చేతిని చూపిస్తూ కోపంగా అంటుంటే తను నా ఫ్రెండ్, తను ఏం చేసినా నేను భరిస్తాను, ముందు మీరు నా చేతిని వదలండి అని మళ్ళీ ప్రియా వస్తే ఎక్కడ తప్పుగా అనుకుంటుందేమోనని నక్షత్ర భయపడుతుంటుంది. చెప్పాను కదా నోరు మూసుకుని కూర్చో అని, ఎదుటి వాళ్ళు మాత్రం బాధపడకూడదు, నువ్వు మాత్రం బాధపడుతూ కూర్చో అని వరుణ్ కోపంగా వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి నక్షత్ర పక్కన దగ్గరగా కూర్చుంటాడు. అసలు ఇతనేంటి ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు అని అప్పటికే నక్షత్రకి చాలా చిరాకుగా అనిపిస్తుంటే తను ఆలోచనలో పడిపోతుంది. ఇంకా వరుణ్ మళ్ళీ బ్యాండేజ్ మొత్తం తీసి క్లీన్ చేస్తూ నక్షత్ర చేతికి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. వరుణ్ మళ్ళీ తన చేతిని క్లీన్ చేస్తూ ఉండటం చూసి నక్షత్రకి పెయిన్గా అనిపిస్తుంటే నక్షత్ర నెమ్మదిగా వరుణ్ షోల్డర్పై పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆ టైంలో నిజంగానే నక్షత్ర మైండ్ ఏమీ పనిచేయడం లేదు. ఒక పక్క ప్రియ బాధపడడం, మరో పక్క వరుణ్ బిహేవియర్ తనకేమీ అర్థం కాక అలాగే ఆలోచిస్తూ వరుణ్ షోల్డర్పై పడుకునేసరికి వరుణ్ ఒక క్షణం షాక్గా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర మాత్రం తన కళ్ళని క్లోజ్ చేసి వరుణ్ షోల్డర్పై అలాగే పడుకుని ఉంటుంది. ఇంకా నక్షత్ర తనకి తెలియకుండానే బాగా ఏడవటం వల్ల నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్ ఫస్ట్ ఎయిడ్ చేసి డన్ అని అంటుంటే నక్షత్ర నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. తను పడుకుంది అని అర్థమవుతుంటే వరుణ్ నక్షత్ర వైపు చూస్తూ ఉండిపోతాడు. పాపం ఎలా ఉండే వరుణ్ణి ఎలా మార్చేసింది మన నక్షత్ర పాప. ఇంకా వరుణ్లో ఎన్ని చేంజెస్ వస్తాయో చూడాలి. ప్రియ బాధపడడం కనిపించలేదు వరుణ్ బాబుకి, కానీ నక్షత్ర బాధపడడం బాగా కనిపించింది. ఏంటో వరుణ్ ఫీలింగ్స్ అంటూ ముందు ముందు స్టోరీలో అర్థమవుతుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.